ఈ అంబానికి, ఆదానికి, లక్ష్మీ మిట్టలకి, వీళ్ళకి దురాశ, నియంతృత్వం, స్వార్థం ఇవే కదా. 2000 సంవత్సర కాలంలో ఏదో ఓడలకు సంబంధించి గుజరాత్ రాష్ట్రంలో చిన్న చిన్న వస్తువుల్ని సప్లై చేసి వ్యాపారం చేసుకునే ఈ ఆదాని ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన మిత్రుడిగా చిన్న కాంట్రాక్ట్ తీసుకున్నాడు అంతే. ఏమి కాంట్రాక్ట్ అది? విదేశాల నుంచి ఓడలు వస్తాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడున్న సరుకులు, ఇక్కడ నుంచి వెళ్ళే సరుకుల్ని అందులో నింపాలి, అవి వెళ్ళిపోతాయి. ఈ నింపినందుకు వచ్చేటటువంటి మన అమాలీలు ఉంటారు కదా, లోడ్ వస్తుంది, లోడ్ ఎక్కిస్తారు, మళ్ళీ లోడ్ దింపుతారు. అమాలి పని చేసినటువంటి ఆదాని ఎప్పుడు ఇది? 2000 సంవత్సరం. మరి ఈయన 2022 వచ్చే నాటికి ఈయన ఆదాయం ఎంత? ఇప్పుడు స్కైలాబ్ చెప్పాడు కదా, ప్రపంచంలో 2-3 స్థానాల్లోకి వచ్చాడు. ఇండియాలో నెంబర్ 1 స్థానానికి వచ్చాడు. ఇండియాలో నెంబర్ 1 స్థానానికి ఎట్లొచ్చాడు? ఎన్ని సంవత్సరాలు ఇది? 22 సంవత్సరాలే కదా. 22 సంవత్సరాల కాలంలో ఇక్కడ వ్యవసాయం చేస్తున్న రైతులు మీలో కొందరు రైతులు ఉండొచ్చు, కొందరు వ్యాపారస్తులు ఉండొచ్చు, కొందరు ఉద్యోగస్తులు ఉండొచ్చు, నెలకి 2 లక్షల రూపాయలు సంపాదించిన అలాంటి ప్రొఫెసర్లు ఉండొచ్చు. మనం ఎవరం ఈ 20 ఏళ్లలో కనీసం ఒక సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేకపోతే, ఒక ఆయన ఈ దేశాన్ని మొత్తం తను నడిపిస్తున్నాడు, తన చేతుల్లో పెట్టేసుకున్నాడు ఒక ఆయన. ఎట్లా సాధ్యమైంది? ఇదో స్వార్థం, నియంతృత్వం, ఇది దురాశ. మొత్తం కాంట్రాక్ట్లు అంటే ఆయనకే. ఇంకా ఈ వేదిక మీద నుంచి చెప్పొచ్చో చెప్పకూడదో చెప్పడం, ఇది మళ్ళీ నేను ఇట్లా చెప్పిన అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది. ఆయన చేసే వ్యాపారం ఒకటి ఉన్నది, యువతరాన్ని నాశనం పట్టించే వ్యాపారం ఒకటి ఉన్నది. ఆ వ్యాపారానికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రుల కొడుకులు అందరు భాగస్వాములు ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో. ఈ స్థితిలో ఇంత ధనవంతుడు అయిపోయాడు. మరి అంబేద్కర్ కోరుకున్న ప్రజాస్వామ్యం ఎట్లా నెరవేరుతుంది? ఎట్లా పరిడవిల్లుతుంది? ప్రజాస్వామ్యం పౌరులందరికీ విశ్రాంతితో కూడిన సాంస్కృతిక జీవితాన్ని ఇవ్వాలి అని అంబేద్కర్ చెబితే, విశ్రాంతితో కూడిన సాంస్కృతిక జీవితం లేదు ఇక్కడ. ప్రజల సంస్కృతిని ధ్వంసం చేసే జీవితం కొనసాగుతున్నది. మన తిండి మీద దాడి, మన బట్ట మీద దాడి, మన ఆలోచన మీద దాడి, మన సామూహికమైన పండుగల మీద దాడి, మన సంస్కృతి మీద దాడి. ఏక సంస్కృతి అంటే నియంతృత్వం అనే భావన వైపు దేశాన్ని నెట్టేస్తున్నారు, బలవంతంగా రూపొందిస్తున్నారు. అట్లాంటి చోట ప్రజాస్వామ్యం ఉంటుందా? ఇన్ని రకాలుగా చెప్పిన ఆయన వివిధ రంగాలలో సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, వారి సామాజిక నిర్మాణాల్లో సమస్యల్ని బహిరంగంగా ప్రకటించే అవకాశం, హక్కు ప్రతి మనిషికి కల్పించాలి. రాజ్యాంగపరమైన ప్రభుత్వం లేకుండా స్వేచ్ఛ లేదు. ఒక రాజ్యాంగం ఉండాలి, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రాజ్యాంగం ఉండాలి. ఆ రాజ్యాంగం కొన్ని హక్కులను ఇవ్వాలి, కొంత స్వేచ్ఛని ఇవ్వాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం యొక్క రూపం కాదు, అది సామాజిక సంస్థ రూపము అన్నాడు. అది ప్రభుత్వ రూపం కాదు. ప్రభుత్వం ఏదో మనకు ప్రజాస్వామ్యాన్ని ఇస్తుంది అని కాదు. సామాజిక నిర్మాణము ఒక రూపంగా వ్యక్తమైతే అది ప్రజాస్వామ్యం అన్నాడు. ఇవాళ నిజానికి స్థితి ఉందా? చట్టాలు రూపొందిస్తున్న చట్టాలు మనిషి కోసం మనిషి రూపొందించినవి, ఒక మనిషి కోసం మరో మనిషి రూపొందించినవి. ఈ చట్టాలు మనిషిని రూపొందిస్తాయా? చట్టం అనేది మనిషి కోసం కదా. నువ్వు ఏ చట్టం అన్నా తీసుకురా. నువ్వు కార్మిక చట్టం తీసుకొస్తే కార్మికుల కోసం తేవాలి కదా. ఇప్పుడు ఇవన్నీ రాజ్యాంగానికి అతిపెద్ద సవాళ్ళు. హైదరాబాద్లో పెద్ద పెద్ద 14 అంతస్తులు, 70 అంతస్తులు, 100 అంతస్తులు, 114 అంతస్తులు. మీరు జూబ్లీహిల్స్ దాటి అవతలికి పోతే అసలుకి ఎప్పుడైనా మీరు రాత్రిపూట వెళ్ళండి, 6-7 గంటల సమయం తర్వాత వెళ్ళండి, హైదరాబాద్లోనే ఉన్నామా మనం అమెరికాలో ఉన్నామా అని ఒక భ్రమ కలుగుతుంది. ఆ దగల్ మని మెరిచేటటువంటి, జగల్ మని మెరిచేటటువంటి ఆ భవంతులలో ఎవడుంటున్నాడు, ఏం జరుగుతుంది మనకేం అర్థం కాదు. ఒక కొత్త ప్రపంచ నిర్మాణం అవుతుంది. అందులో కార్మిక చట్టాలు లేవు, కార్మిక హక్కులు లేవు. వాడు పొద్దున పోతే ఏ రాత్రి వరకు పనిచేయాలనో ఎవడు ప్రశ్నించేవాళ్ళు లేడు. నిజానికి మన కార్మిక సంఘాలు మనం ఇక్కడికే పరిమితమై ఉన్నాం. అక్కడి వరకు విస్తరిస్తే మనం నిర్మాణం చేసుకున్న, రూపొందించుకున్న విజన్లో కార్మిక సంఘాలు, కార్మికులు వేరు, ఇప్పుడు రూపొందుతున్న కార్మికులు వేరు. అందుకే చట్టం అనేది ఎవడు తీసుకొచ్చినా ఆ చట్టం మనిషి కోసం ఉండాలి తప్ప ఈ మనిషిని ధ్వంసం చేసే చట్టం ఉండకూడదు. అట్లున్నప్పుడు ప్రజాస్వామ్యం నడవదు. ఇవన్నీ చెప్పి ఇంకో మాట అన్నాడు ఆయన, సామాజిక వ్యవస్థ